వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్ బడ్జెట్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయితే వర్క్స్ చూపిస్తాను. అదేవిధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను. అదేవిధంగా మనకు శారీ వచ్చేసి 2 కలర్స్ అయితే ఉందన్నమాట. చాలా సింపుల్ బడ్జెట్లో. ఓల్డ్ శారీకి అయితే మాకు బ్లౌజ్ అనేది ఓల్డ్ అయిపోయిందండి అని చెప్పేసి కొత్తగా మేము స్టిచ్చింగ్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కలర్స్ అనేది ఇలా శారీలో కలర్ అనేది క్రీమ్ అండ్ గ్రీన్ కలర్లో అనమాట. ప్యారెట్ గ్రీన్ లాగా ఉంటుంది. అలాగే లైట్ కలర్లో ఉన్న శారీకి హాఫ్ అండ్ హాఫ్ శారీకి ఈ విధంగా బ్లౌజ్ అనేది హాఫ్ వైట్లో తీసుకున్నారు. హాఫ్ వైట్లో తీసుకున్న తర్వాత మనకు అనేది స్టిచ్చింగ్ ఇచ్చారనమాట ఎంబ్రాయిడరీలో. ఈ వర్క్ అనేది చాలా సింపుల్లో లుక్ అనేది బాగుంది. అలాగే మల్టీ కలర్లో కూడా మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడం కోసం అనేది కూడా మనకు అనేది ఈ విధంగా ఇచ్చారు. నేను అనేది చాలా సింపుల్లో ఒక 700లో అయితే వేయండి అన్నట్టు మనకు కస్టమర్స్ అయితే ఇచ్చారనమాట. నేను అనేది హాఫ్ వైట్లో తీసుకొని గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషను అలాగే డాట్స్ కింద బార్డర్ వచ్చేసి చూపిస్తాను. శారీ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ఈ కృష్ణాలో మనకి చెప్పాను కదా ఇది వరకు వీడియోలో ఉన్న ఈ కృష్ణాలో వచ్చేసి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. వర్క్స్ అనేది కూడా అని నేను ఇది వరకు వీడియోలో చెప్పాను కదా. అలాగే కృష్ణాలో అనేది నేను ఈ వర్క్ కూడా తీసుకున్నాను. శారీ అంతా ఈ విధంగా ఉందన్నమాట. గోల్డ్ ఒక బార్డర్ లాగా వచ్చేసి ఇది వరకు మనకు ఒక 4 years బ్యాక్ అయితే శారీస్ ఇలా వచ్చేవి కదా. ఆ శారీ అనమాట ఇది. ఆ శారీకి ఇట్లా బార్డర్ అనేది వచ్చేసి స్టోన్ అంతా కూడా మిర్రర్ వర్క్తో వచ్చి గోల్డ్ ఫినిషింగ్తో ఈ విధంగా ఉందన్నమాట. ఫ్లోరల్ డిజైన్లో హాఫ్ వైట్ శారీ అనమాట. సగము మాత్రం శారీ లంగా ఓని మోడల్ అంటారు కదా, ఇది వరకు అట్లా మోడల్కి బ్లౌజ్ అనేది వాళ్ళకి పాడైపోయిందని చెప్పేసి మనకు ఈ విధంగా కొత్తగా వర్క్ అనేది ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ కంప్యూటర్ వర్క్లో ఇలా డిజైన్ చేయించుకున్నారనమాట. అదేవిధంగా పింక్ అనేది కూడా వర్క్లో యాడ్ చేయమన్నారు. మనకు వచ్చేసి పట్టీ అంతా కూడా ఒక చిన్న లేస్ బాదిరి ఉంది కదా శారీలో. థ్రెడ్ పైపింగ్ అనేది గోల్డ్ వచ్చేసి ఆ గోల్డ్ అనేది మనం తీసుకున్నాము. అలాగే ప్యారెట్ గ్రీన్ అనేది మెయిన్ థ్రెడ్ అయితే తీసుకొని హాఫ్ వైట్ శారీకి మనకు హాఫ్ వైట్ బ్లౌజ్ అనేది తీసుకున్నారనమాట. ఈ విధంగా మొత్తం కూడా కలర్ అనేది యూజ్ చేసి డిజైన్ అయితే చేశాను. చాలా సింపుల్గా వర్క్ అంతా కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అనేది చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చిందండి. ఈ వర్క్లో అనేది వర్క్కి కింద హ్యాండ్స్కి వచ్చేసి బుట్టీస్ అవుట్లైన్ అంతా కూడా మనం సపరేట్గా అయితే ఏం వేయలేదు. ఈ వర్క్లోనే వచ్చేసాయి అన్నమాట. చిన్న డాట్ లాగా వచ్చేసి డాట్ చుట్టూ కూడా వర్క్ అనేది వేశారు, వచ్చేసిందనమాట. ఇలా మొత్తం హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్కి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. చాలా బాగుందండి. వర్క్ అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ఉందండి. ఇలా ఉందన్నమాట. చిన్న చిన్న డాట్స్ అదేవిధంగా చాలా మంచి వర్క్ అనేది ఎలా ఉందంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఇది చూడండి, లీఫ్ అనేది వచ్చేసి లీఫ్ చుట్టూ కూడా పింక్ అనేది కొమ్మలాగా కట్ వర్క్ లాగా వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా పింక్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను. ఆవిడ ఎలా చెప్పిందంటే ఈ శారీకే కాకుండా నేను వేరే శారీస్ కూడా యూస్ చేసుకునే విధంగా వేయండి అని చెప్పేసి కలర్స్ థ్రెడ్స్ అనేవి వాళ్ళే డిజైన్ చేసుకున్నారనమాట. డిసైడ్ చేసుకున్నారు ఇలాంటి వర్క్స్ మాకు కావాలని చెప్పేసి. థ్రెడ్ అంతా కూడా ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇలా ఉందన్నమాట. మనము స్టోన్స్ అనేది ఎలా పెట్టామన్నది కూడా మీకు చూపిస్తాను. అంతా ఇట్లా శారీలో కాంబినేషన్ అనేది గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కదా. అలాగే ఈ థ్రెడ్ అనేది అవుట్లైన్లో చూడండి డిజైన్ లాగా వర్క్ అనేది చాలా ఫినిషింగ్ అయితే ఇచ్చిందండి. 3 times అయితే వేసిందనమాట. ఈ అవుట్లైన్ అంతా మనకు జర్దోసి వర్క్ అయితే ఎలా వేస్తారో మగ్గం వర్క్లో అట్లా వర్క్లో అట్లా డిజైన్ అనేది వచ్చేసిందనమాట. చాలా బాగుందండి ఆ డిజైన్ అనమాట. అవుట్లైన్ అంతా
అలా వేసి మళ్ళీ చూడండి ఎట్లా వేస్తుందో నీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇట్లా వస్తుందన్నమాట అంతా ఈ విధంగా వస్తుంది. మొత్తం ఒక 2-3 టైమ్స్ వేసిన తర్వాత వర్క్ అనేది మళ్ళీ ఫినిషింగ్ అనేది ఇట్లా ఇచ్చుకుంటుందన్నమాట. ఇది వేస్తుంది చాలా థిక్గా బాగుంటుందండి. ఇది అవుట్లైన్ అంతా 3 టైమ్స్ అయితే వేస్తుంది. ఇది లాస్ట్ టైం అనమాట. 4 టైమ్స్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకొని మళ్ళీ దానికి అటు ఇటు అనేది ఒకటి లైన్ అనేది మళ్ళీ డిజైన్ చేసుకుంటుంది. ఇట్లా సింపుల్ వర్క్లోనే మంచి వర్క్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక 700-800లో అయితే ఇలాంటి డిజైన్స్ అనేవి అయిపోతాయి. ఇట్లా ఫినిషింగ్ అనేది క్రాస్ స్టిచ్ లాగా అయితే వేస్తుందన్నమాట. ఇది ఇంటూ స్టిచ్ లాగా అయితే ఎలా వస్తుందో అట్లా ఇంటూలోనే సింగిల్ అనమాట. ఇంటూ అటు ఇటు అనేది ఇంటూ ఉంటుంది కదా, అటు కాకుండా ఒకే సైడ్ అనమాట. ఇంటూ క్రాస్ లాగా అట్లా వచ్చేసి నేను అనేది స్టోన్స్ ఇట్లా పెట్టేశాను. మల్టీ కలర్ స్టోన్స్ అనేవి పెట్టేసి నేను ఇట్లా ఫినిషింగ్ అనేది ఇచ్చాను. మొత్తం బ్లౌజ్కి స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఒక ఐడియా కోసం అనేది నేను ఇట్లా వీడియో అనేది మీకు చూపిస్తున్నాను. ఇట్లా మొత్తం స్టోన్స్ అనేవి ఈ విధంగా నేను అనేది డిజైన్ చేశాను. మనకు స్టోన్స్ ఈ రౌండ్ ఉన్నాయి కదా, దాని మీద మనకు వర్క్ అనేది కనిపించడం కోసం మిడిల్ పార్ట్లో అయితే నేను ఇట్లా స్టోన్ అనేది ఇచ్చాను. కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా బాగుందని అనుకుంటున్నాను. మొత్తం ఇలా ఉందన్నమాట హ్యాండ్స్ అనేది. ఇంకొక మోడల్ కూడా చూపిస్తానండి. సింపుల్ బడ్జెట్లో అయితే మిషన్తో పాటే వచ్చిన వర్క్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇది కూడా కాపర్ పింక్లో అయితే ఉంటుంది. శారీ గ్రీన్ అండ్ కాపర్ పింక్లో జరీ అంతా కూడా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. దీనికి నేను ఎలా సెట్ చేశానంటే శారీ కూడా చూపిస్తాను. శారీలో ఫ్లోరల్ డిజైన్ అనేది కొమ్మలాగా పైకి అనేది వచ్చేసి పట్టు అనమాట, సెమీ పట్టు. ఇప్పుడు ఇమిటేషన్ పట్టులాగా అట్లా వస్తున్నాయి కదా, అట్లాంటి పట్టు శారీకి ఇలా వచ్చేసిందనమాట. నేను అనేది ఈ పింక్ కాపర్ పింక్ అయితే ఎలా డాట్స్ ఉన్నాయో బ్లౌజ్లో, అలాగే శారీలో కూడా ఫ్లోరల్ అంతా కూడా వచ్చేసింది. ఆ వచ్చిన దానికి నేను అనేది ఇట్లా డిజైన్ చేశాను అన్నమాట. మొత్తము బ్యాక్ ఫ్రంట్ అనేది స్టిచ్చింగ్ ఇచ్చాను. శారీ కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది. మొత్తం కాపర్ పింక్ అనేది వచ్చింది. ఈ విధంగా గ్రీన్లో కాపర్ పింక్లో వచ్చేసి బార్డర్ అంతా మ్యాంగోస్ డిజైన్లో వచ్చేసి పైనంతా ఇట్లా కొమ్మలాగా పైకి ఒక కొమ్మ అనేది వెళ్తున్నట్టుగా ఫ్లోరల్ డిజైన్ అంతా ఇట్లా వచ్చేసింది. కొంగు పాటు వచ్చేసి కొంచెం వెరైటీగా ఉందన్నమాట. 2 కలర్సే ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే మెయిన్ కలర్ అనేది గ్రీన్ అండ్ కాపర్ పింక్లో తీసుకొని ఎల్లో అనేది గోల్డెన్ ఎల్లో అనేది కొంచెం యాడ్ చేశాను అన్నమాట. కొంచెం మనకి వర్క్ అనేది నిండుగా కనపడటం కోసం ఈ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. శారీకి టాజల్స్ కూడా వేపించాలి. మొత్తం కూడా అయిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలా మొత్తం అనేది సెట్ చేశాను అన్నమాట. ఈ వర్క్కి బాగా అనిపించిందని చెప్పేసి ఇలా వేశాను. ఫ్లవర్స్కి అనేది మ్యాచింగ్ బాగా మ్యాచ్ అయిందని ఇలా వేశాను. స్టిచ్చింగ్ అయినాక కూడా చూపిస్తాను మీకు. లుక్ అనేది మొత్తము వేసేదానికంటే మనం మొత్తం అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి అనేది ఇలా సింపుల్గా అనేది ఇచ్చాను. ఈ హ్యాండ్స్లో ఫుల్ హ్యాండ్ కూడా వస్తుందన్నమాట. ఇట్లా లైన్స్ లాగా వచ్చేసి పైన మన ఛానల్లో అయితే ఉంది. ఇలాంటి వర్క్ వేసిన ఒక వీడియో అయితే ఉందన్నమాట. అది కూడా వెళ్ళి చూడండి. హ్యాండ్స్కి అనేది నిండుగా వస్తాయన్నమాట. వీళ్ళు ఎలాగనంటే అట్లా షార్ట్ కాకుండా ఇట్లా ఎల్బో కాకుండా మిడిల్ పార్ట్లో అయితే పెట్టించుకున్నారనమాట. వర్క్ అనేది బుట్టీస్ ఇది కింద వచ్చేసి మొత్తం అంచు ఉంది కదా,
బార్డర్ అనేది, ఆ బార్డర్ కనబడడం కోసం ఆ వర్క్ ఒక్కటి మాత్రమే హ్యాండ్స్కి ఇమ్మన్నారు. మొత్తం రౌండ్ నెక్ వస్తుంది ఈ విధంగా. నెక్ చుట్టూ కూడా ముడికుట్టు అనేది వస్తుందన్నమాట. నెక్కులో అటు ఇటు ఇంటు కుట్లాగా వచ్చేసి క్రాస్ స్టిచ్ వచ్చి నెక్ అంతా మొత్తం శారీ అంతా ఈ విధంగా బ్లౌజ్కి, శారీలో ఉన్న బ్లౌజ్కి వీళ్ళు వేయించుకున్నారనమాట వర్క్ అనేది. నేను అనేది పింక్, కాపర్ పింక్ ఉంది కదా, ఎక్కువ ఫ్లవర్స్కి అనేది ఇచ్చేసి ఇట్లా సెట్ చేశాను. చాలా మంచిగా ఇది పళ్ళు పాటలో డిజైన్ అనేది ఇలా వచ్చింది. మొత్తం కూడా నాటు స్టిచ్ అనేది మిడిల్ పార్ట్లో ఇలా వచ్చి చాలా బాగుంటుందండి. ఇట్లా నాట్ వర్క్ అనేది వస్తుంది. సింపుల్ వర్క్లో అయితే ఒక 700లో ఇలా వస్తుందన్నమాట. శారీ మొత్తం కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ అన్నాను కదా, ఇలా ఉందన్నమాట. చిన్న చిన్న బుటీస్, బంచెస్ వచ్చేసి బార్డర్ అంతా ఇలా వస్తుంది శారీకి. హాఫ్ శారీ అన్నమాట. ఇట్లా లంగా ఓని టైపు, కింద అంతా క్రీమ్ కలర్కి గ్రీన్ అనేది బుట్టాసు, అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చేసి శారీ మొత్తం. ఇది ఒక 4-5 ఇయర్స్ క్రితం ఇలా వచ్చేస్తున్నాయి కదా శారీస్, మీకు ఐడియానే ఉంటుంది. ఇలాంటి శారీస్కి బ్లౌజ్ అనేది వాళ్ళకు పోయిందని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించుకున్నారు కొత్తగా. ఈ బ్లౌజ్ అనేది ఇట్లా సెట్ చేశాను అన్నమాట. చాలా బాగుంది కదా. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇట్లా వస్తాయి అన్నమాట. వర్క్ అనేది సింపుల్గానే చాలా బాగుంటాయి. మనకు ఎప్పటికైనా ఎక్కడికైనా వేసుకోగలము. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కానీ అట్లా మొత్తం ఈ విధంగా సెట్ చేశాను. ఇంకొక శారీ కూడా మీకు చూపిస్తాను. ఈ శారీ కూడా ఈ విధంగా ఉందన్నమాట. మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్, పింక్ బార్డర్లో అయితే వచ్చి మల్టీ కలర్లో కనిపిస్తుందన్నమాట. బ్రింజాల్ కలర్ అనేది ఎక్కువ. ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట. గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. మొత్తం వీటికి బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. ఇట్లా అనమాట. ఇది కూడా కృష్ణాలో డిజైన్ అనమాట. ఇలా చిన్న బంచ్ వచ్చేసి హ్యాండ్కి అనేది ఈ విధంగా వేసాను. నెక్ పార్ట్ అంతా ఇట్లా వేసాను అనమాట. ఇది కూడా ఈ బ్లౌజ్ పీస్ అనేది శారీలో బ్లౌజ్ అనమాట. ఇలా సెట్ చేశాను. మొత్తం స్టిచ్చింగ్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఈ శారీకి ఈ విధంగా ఉందన్నమాట బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు స్పేస్ సిల్క్ అని వస్తున్నాయి కదా శారీస్, ఆ స్పేస్ సిల్క్లోనే కొత్తగా అనమాట ఈ శారీ వచ్చేసింది. వర్క్ అంతా వచ్చేసి చిన్న బార్డర్ లాగా వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్, స్టోన్స్ అనేవి ఈ విధంగా ఉందన్నమాట. కింద అయితే ఒక క్రీమ్ కలర్లో మంచి ఒక లైన్ లాగా 3 లైన్స్ లాగా ఫ్లోరల్ ఫ్లవర్ లాగా వచ్చేసి శారీ మొత్తం కూడా అదే విధంగా ఉంది. బ్లౌజ్కి వచ్చేసి ఒక ఫ్లవర్ వచ్చేసి కింద అనేది ఈ విధంగా ఉంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ అంతా కంప్యూటర్లో వేసినట్లుగానే వచ్చేసింది అనమాట. ఇది రెడీమేడ్ అనమాట. శారీ బ్లౌజ్ మనకు స్టిచ్చింగ్ కోసం ఇచ్చారు. ఇది వచ్చేసి ఎల్లో అనమాట. ఎల్లోకి మల్టీ కలర్ లాగా ఒక గ్రీను, ఆరెంజ్ ఇట్లా థీమ్ అంతా ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు పాటు. ఇది కూడా ఓల్డ్ శారీనే అనమాట. ఈ శారీకి కూడా బ్లౌజ్ మీకు చూపిస్తాను. నేను ఇదివరకు వీడియోలో మ్యాంగో డిజైన్ అయితే చూపించాను కదా, ఆ మ్యాంగో డిజైన్ని ఈ కస్టమర్ వేరే కస్టమర్ అనమాట. ఇలా సేమ్ నాకు అదే కావాలండి అని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను. మొత్తం ఫుల్గా అయితే మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా ఏ విధంగా ఉందని. దగ్గర నుంచి ఒకసారి మీకు కావాలి అని అనుకుంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. మొత్తం ఇలా సెట్ చేశాను అనమాట. బ్లౌజ్ పీస్ అనేది ఆ పట్టులో తెచ్చుకున్నారు. తీసుకొని ఇట్లా శారీ మొత్తం కుచ్చులు వేయాలన్నాను కదా, ఇది వేసాను. ఇట్లా మనం అనేది ట్యాజల్స్ ఈ విధంగా వేసాను శారీకి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఇట్లా ఉందన్నమాట. మొత్తం శారీ బార్డరు కలరు అంతా
వచ్చేసి దీనికి నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ అనేది ఇలా లుక్ అనేది ఉంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియో అంతా కూడా చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం ఈ విధంగా ఉన్నాయన్నమాట ఓవరాల్గా. థ్యాంక్ యూ. బాయ్.